రంగుల వర్షం. చాలా వేడి. ఎండాకాలం తర్వాత క్యాలెండర్లో చోటు తీసుకోవడానికి జూన్ వచ్చింది. కానీ జూన్లో కూడా అదే పరిస్థితి. తెల్లటి నింగి, బాగా వేడి. పిల్లల అల్లరితో విసిగెత్తిపోయి పాపం జూన్ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గట్టు చింకి బయట ఎండలో ఆడుకోలేకపోతారు. అందుకే ఇంట్లో అల్లరి మొదలు. చింకీ, నువ్వు నా మీద బాల్ వేస్తావా? ఇదిగో తీసుకో. అలా అని గుట్టు కూడా గట్టు చింకి పైన బాల్ వేస్తాడు. హాల్లోకి వస్తున్న అమ్మ అది చూసి చాలా కోప్పడుతుంది. ఓహో గట్టు ఇంకా చింకి, ఇదేమన్నా ఆడుకునే తీరేనా ఏంటిది? సారీ మమ్మీ. లోపల బయట చాలా వేడిగా ఉంది. ఇంకా మీ ఇద్దరికి ఆటలా? పదండి వెళ్ళి సోఫా మీద కూర్చోండి. గట్టు చింకి ఏం చేస్తారు? ఏం చేయలేక సైలెంట్గా సోఫా మీద కూర్చుంటారు. అమ్మా, కాసేపటి తర్వాత మేము బయటికెళ్ళి ఆడుకునేమా? అస్సలు వద్దు. బయట కనిపించడం లేదా? ఎండ ఎలా వస్తుందో పాప్కార్న్ అయిపోతారు. అలా చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు చింకి హాయిగా సోఫాలో కూర్చుని భగవంతుని బ్రతిమలాడుతూ ఉంటారు. భగవంతుడా, భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. మేము ఇంట్లోనే ఆడుకోలేకపోతున్నాము. భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. హా భగవంతుడా, ఏదైనా చెయ్యి ప్లీజ్. ఇంకా హఠాత్తుగా మ్యాజిక్ అవుతుంది. ఎక్కడి నుంచి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా వేడివేడి సూర్యదేవుడు చల్లటి ఐసులా అయిపోతాడు. చల్లచల్ల గాలి వీసింది. అది కిటికీ నుంచి క్యాలెండర్కి తాకుతుంది. జూన్ నెల మొదటిసారి ఫటాఫట్ అని కొట్టుకుంటుంది. ఇంకా ఆ చప్పుడికి అమ్మా నాన్న నిద్రలేస్తారు. అయ్యో భగవంతుడా, ఇవాళ తుఫాన్ వచ్చేలాగా ఉందండి. అరే, ఇది తుఫాను కాదు, వర్షం వస్తుంది. అది చూడు ఒకసారి. అమ్మా నాన్న కిటికీ నుంచి బయటకు చూస్తారు. జోరుగా వర్షం కింద పడుతూ ఉంటుంది. వానకి నానిన మట్టి వాసన ఇల్లంతా వస్తూ ఉంటుంది. ఇంకా గట్టు చింకి అయితే హాల్లోనే లేనేలేరు. వాళ్ళు ఎప్పుడో కింద సొసైటీ క్యాంపస్కి వెళ్ళి వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ మిత్రులతో కలిసి వానకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. వెల్కమ్ రెయిన్. వెల్కమ్ రెయిన్. థ్యాంక్ యూ భగవంతుడా, మీరు మా మాట విన్నారు. ఏ బాగా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఆ వర్షంలో గట్టు చింకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. వచ్చింది కాలం, చల్లగా కూలర్ లాగా. చింకి అయితే ఆకాశం వైపు మొహం పెట్టి పడుతున్న వర్షపు చినుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చకచకా ఎగురుతూ ఉంటుంది. గట్టు ఇంకా మిగతా పిల్లలు చింకీని చుట్టుముట్టారు. ఇంకా వాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీకి కోపం వస్తుంది. ఇంకా తను చేతి నిండా నీళ్లు తీసుకుని వాళ్ల మీద చల్లుతుంది. మిగతా వారు కూడా వానని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ల బాల్కనీలో నిలబడి పిల్లల అల్లరి చూస్తూ ఉంటారు. అమ్మైతే గట్టు చింకీల ప్రవర్తన చూసి తట్టుకోలేకపోతుంది. అరే చూడండి, వాళ్ళని ముందు బాల్ విసురుకున్నారు, ఇప్పుడేమో నీళ్లు. ఆపండి కాస్త వాళ్ళని. అరే, ఏం చేయట్లేదు, మన పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. పద, మనం కూడా వెళ్దాం. లేదండి లేదు, మనమేమన్నా పిల్లలమా? పిల్లలందరూ చూస్తారు. పేరెంట్స్ అందరూ కేవలం బాల్కనీలో నిలబడి చూస్తూ ఉన్నారు. అరే, మన పేరెంట్స్ని కూడా కిందికి తీసుకురావాలి. కానీ ఎలా? ఇలా. ఇంకా ఇంటి దగ్గర ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడ్డాయో అక్కడ పడవని చేసి వదులుతాడు. అలా నీళ్లలో వెళ్తున్న పడవని చూసి మిగతా పిల్లలు కూడా పడవ తయారు చేసి నీళ్లలో వేస్తారు. ఇంకా నీళ్లలో పడవల పోటీ మొదలైంది. కొంతమంది పడవ త్వరగా వెళ్తుంది, కొంతమందిది మునిగిపోతుంది. అదంతా చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. పైన పేరెంట్స్ కూడా ఇదంతా చూసి సంతోషిస్తూ ఉంటారు. కాని వాళ్ళకి అర్థమైంది పిల్లలు పడవ సరిగ్గా తయారు చేయలేకపోతున్నారు అని. అందుకే అందరూ కలిసి కిందికి వస్తారు. పిల్లల మెసేజ్ పేరెంట్స్ దాకా వెళ్ళింది. అరే ఓ శర్మ గారు, పిల్లలు పిలుస్తున్నారు కదా, వెళ్దామా? ఏమన్నారు? వినిపించడం లేదు. అరే, కిందికి పదండి. సరే, పదా పదా. ఇంకా ఏంటి, అందరి పిల్లల పేరెంట్స్ కూడా కిందికి వస్తారు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో కలిసి పిల్లలైపోతారు. అందరూ పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు. నాన్న, మాకు పడవ తయారు చేయడం వచ్చు, కానీ ఇలా చేస్తే మీరు కూడా కిందికి వస్తారని చేశాం. అది విని అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఏంటి, గట్టు చింకి సొసైటీ మొత్తం వానలో నాట్యం చేస్తూ ఉంటుంది. వర్షం ఎంత జోరుగా కురిసింది అంటే చూస్తూ చూస్తూ గార్డెన్లో బురదైంది. ఇంకా ఏంటి, పిల్లలు ఆ బురదలో జారి జారి పడి ఆడుకుంటూ ఉంటారు.
అప్పుడే బంతి గట్టిగా అరుస్తాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే 10 వడలు ఒక్కటేసారి తినే గుండ్రపు బంటి బురదలో ఇరుక్కుపోతాడు. అరే నవ్వకండి, నన్ను బయటకు తీయండి. పిల్లలందరూ కలిసి బంటి చేతులు పట్టుకుని అతని బయటకు లాగుతూ ఉంటారు. బంటి రారా రా. పిల్లలు వాళ్ళ బంతి కనీసం జరగను కూడా లేదు. ఇంకా బురద వల్ల అందరి చేతులు జారుతూ ఉంటాయి. ఇంకా అక్కడ అందరూ బురదలో పడిపోతూ ఉంటారు. ఒక పని చేద్దాం, బంటిని ఇక్కడే ఉండనిద్దామా? ఏం చేస్తున్నావు? లేదు లేదు, నేను కూడా మీతో వస్తాను. ఇంకా అలా అని బంతి ఎలాగోలా కష్టపడి కాలు బయటకు తీస్తాడు. ఇంకా చూస్తూ చూస్తూ బంతి బురద నుంచి బయటకొస్తాడు. చూసారా, మనం లాగుతుంటే వీడు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అయింది. సమయంతో పాటు వాన ఇంకా జోరుగా కురిసింది. ఆగే మాటే లేదు. ఇంకా పిల్లలు కూడా వర్షం ఆగాలి అని అనుకోలేదు. అందరూ వాళ్ళ సైకిళ్ళు బయటికి తీసి వర్షంలో పిల్లలందరూ సైకిల్ తొక్కుతూ ఉంటారు. సొసైటీ మొత్తం చిన్న నదిలా మారిపోయింది. అందులో నుంచి సైకిల్ వెళ్ళేటప్పుడు నీళ్లు అలా బయటికి పడుతూ ఉంటాయి. మాటిమాటికి నీళ్లలో సైకిల్ పోనిచ్చి నీళ్లను ఎగరేస్తుంటే భలే మజా వస్తుంది. అరే యార్, పదా, వర్షం ఆగిపోయింది, పైకి వెళ్దాం. వెళ్దాం. కానీ పిల్లలెక్కడున్నారు? అందరూ పేరెంట్స్ పిల్లల కోసం అక్కడా ఇక్కడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ల మీద రంగురంగుల నీళ్లు కురవడం మొదలైంది. అరే, ఇదేంటి? పసుపు, గులాబీ రంగుల వర్షం ఎలా మొదలైంది హఠాత్తుగా? ఆకాశంలో ఇంద్రధనస్సు విరిగిపోలేదు కదా. అరే, రంగుల ప్యాకెట్లు విరుగుతున్నాయి. ఇంద్రధనస్సు కాదు విరిగింది, అటు చూడండి. పైకి చూస్తే గట్టు, చింకి ఇంకా సొసైటీలోని పిల్లలందరూ మిద్దె మీద నిలబడి హోలీ రోజు మిగిలిన రంగులను ఆకాశంలో చల్లుతూ ఉంటారు. ఆ రంగులు వర్షంలో కలిసి రంగుల వర్షం కురుస్తుంది. ఆ వర్షం చాలా అందంగా ఉంది. పిల్లలు దానికి రంగులు పూసి ఇంకా అందంగా తయారు చేశారు. గట్టు సొసైటీలో పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. కానీ బంటి సైడ్లో కూర్చుని యూట్యూబ్లో చూస్తూ హెలికాప్టర్ తయారు చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. ఏ బంటి, ఏం చేస్తున్నావు? ఏం తయారు చేస్తున్నావు? నేను యూట్యూబ్లో చూసి హెలికాప్టర్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటున్నా. అరే వా, కానీ ఎందుకు? నేను దీనిపైన కూర్చొని ఎగురుతాను. నాన్న చెప్పారు, కేదార్నాథ్ వెళ్ళడానికి హెలికాప్టర్ కూడా ఉంటుందట. కాబట్టి నేను దీనిపైన మా నాన్నమ్మని కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకుని వెళ్దామని చూస్తున్నా. అది పెద్ద హెలికాప్టర్, నిజమైనది. దాంట్లో మాత్రమే కూర్చోనగలుగుతారు. ఏమో నాకు తెలియదు గట్టు, కానీ నేనైతే తయారు చేస్తున్నాను. ఇది తయారు చేయడం వచ్చిన తర్వాత ఇంజన్ హెలికాప్టర్ని కూడా తయారు చేస్తాను. ఓ అవునా? అప్పుడే చింకి పరిగెడుతూ వస్తుంది గట్టుని పిలవడానికి. గట్టు గట్టు, మమ్మీ డిన్నర్ తయారు చేసింది, పిలుస్తుంది. సరే చింకి, వస్తున్నాను. బంటి బాయ్, ఇప్పుడు డిన్నర్ టైం అయింది. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇవాళ డిన్నర్కి గట్టుకి ఇష్టమైన మటర్ పులావ్ తయారు చేస్తుంది అమ్మ. వావ్, థ్యాంక్ యూ అమ్మా. పలావ్ ఎంత టేస్టీగా ఉందో. అవును, నిజంగా పలావ్ చాలా టేస్టీగా ఉంది. నిజంగా చాలా బాగుంది. నాన్న, నీకు తెలుసా, బంటి హెలికాప్టర్ తయారు చేస్తున్నాడు వాళ్ళ నానమ్మ కోసము. అది తయారైన తర్వాత వాళ్ళ నానమ్మని అందులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడట. అది విని అమ్మా నాన్న నవ్వుతుంటారు. బంటి హెలికాప్టర్ ఎలా తయారు చేస్తాడు? ఏమైనా ఇంజనీరా? హెలికాప్టర్ తయారు చేయడానికి ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే సరిపోతారు. దాని గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. అది సపరేట్ చదువు కూడాను. ఏరోనాటికల్ ఇంజనీరా? అవును బాబు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. నాన్న, హెలికాప్టర్ ఇంకా ఏరోప్లేన్ లో తేడా ఏముంది? రెండింటికి చాలా తేడా ఉంది తల్లి. ఏరోప్లేన్ యాత్రికులను కూర్చోబెట్టుకుని సవారీ చేస్తుంది. దాన్ని అందరూ యాత్రికులు ప్రయాణానికి వాడతారు. కానీ హెలికాప్టర్లో మాత్రం కొంతమంది మాత్రమే సరిపోతారు. ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ చాలా పెద్దది. హెలికాప్టర్ కోసం సపరేటుగా ఏర్పాటు గాని ప్లాన్ రోడ్డు కానీ తయారు చేస్తారు. మరి అది కిందకి ఎలా వస్తుంది నాన్న? తల్లి, అది ఎక్కడైనా ల్యాండ్ అవుతుంది. కాస్త భూమి ఉంటే చాలు. అందుకే దేశంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కానీ అలాంటి ప్రతి చోట కూడా అది వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటుంది. అందుకే విఐపి వాళ్ళు ప్రత్యేకమైన హెలికాప్టర్లోనే తిరుగుతూ ఉంటారు. అంటే ప్రధానమంత్రి,
రాష్ట్రపతి లాంటి వాళ్ళన్నమాట. అరే వా, హెలికాప్టర్ వల్ల ఇన్ని పనులు అవుతాయా? నాన్న, మనం ఏరోప్లేన్ లో కూర్చున్నాం కదా స్నోఫాల్ చూడటానికి వెళ్ళినప్పుడు. ఆ, మీ ఇద్దరికి నేను త్వరలోనే హెలికాప్టర్ కూడా చూపిస్తాను. వచ్చే వారం ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ జరగబోతుంది. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. వావ్, అయితే మేము కూడా అందులో కూర్చుంటాం. ఆ, మీరిద్దరూ అయితే సిద్ధంగా ఉండండి. మరుసటి వారం ట్రైనింగ్ క్యాంప్ పడుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. అక్కడ చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు యూనిఫామ్ వేసుకుని నిలబడి ఉంటారు. రకరకాల ఆయుధాలు కూడా పెట్టి ఉంటాయి. అక్కడ చూడండి పిల్లలు, అవి కూడా ఆయుధాలే. వాటిని యుద్ధాల్లోనే ఉపయోగిస్తారు. కానీ హెలికాప్టర్ ఎక్కడుంది నాన్న? నేను దాని లోపల చూడాలనుకుంటున్నా. అక్కడ చూడండి, నేరుగా అదుగో అక్కడే ఉంది. ఇద్దరు పిల్లలు హెలికాప్టర్ని చూసి సంతోషంగా ఎగురుతుంటారు. హెలికాప్టర్ హెలికాప్టర్. అరే బాబా, ఆగండి, ఇంకాస్త దగ్గరికి వెళ్ళాలి. దగ్గర నుంచి చూడండి. అందరూ హెలికాప్టర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పిల్లలందరూ లైన్గా నిలబడతారు. ఇంకా గట్టు, చింకీ కూడా లైన్లో నిలబడతారు. ఇప్పుడు మనం గ్రౌండ్ అంతా ఒకసారి తిరిగి వద్దాము. మీరందరూ కూర్చోండి. ఆ, సార్, మీరు టికెట్ తీసుకుని రండి. నాన్న టికెట్ తీసుకుని వస్తాడు. కాసేపటి తర్వాత అందరూ హెలికాప్టర్లో కూర్చుంటారు. అరే, లోపల ఇది ఎంత పెద్దగా ఉంది. ఇందులో ఎంతమంది కూర్చోగలరు నాన్న? ఇది 8 సీటర్ తల్లి. ఇందులో అందరూ 8 మందే కూర్చుంటారు. డ్రైవర్ మరియు అతని అసిస్టెంట్ ముందు కూర్చుంటారు. ఇందులో అయితే ఎయిర్ హోస్టర్స్ కూడా లేదు. ఇది ప్రయాణికులది కాదు కదా, వాళ్ళ అవసరం ఉండదు. అప్పుడే ఒక మిలిటరీ అతను ఇలా అంటాడు. మీరందరూ మీ సీట్ బెల్ట్ని మంచిగా పెట్టుకోండి. మనం పైకి ఎగరబోతున్నాం. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. హెలికాప్టర్ పైకి ఎగురుతూ ఉంటుంది. దాని శబ్దం చాలా వేగంగా వస్తూ ఉంటుంది. పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది. దీని రెక్కలు ఎంత పెద్దగా అనిపిస్తున్నాయి నాన్న. దుమ్మంతా పైకెగురుతుంది. నాకేమీ కనిపించడం లేదు. అరే, కాస్త పైకి ఎగిరితే అన్నీ కనిపిస్తాయి. కాసేపటి తర్వాత హెలికాప్టర్ పైకి ఎగురుతుంది. గట్టు ఇంకా చింకి కిందికి చూస్తూ ఉంటారు. అరే, అన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. నాన్న, అక్కడ చూడండి, ఆయుధాలు కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. గ్రౌండ్ కూడా ఎంత చిన్నగా కనిపిస్తోంది. వావ్, అక్కడున్న వాళ్ళందరూ చీమల్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం పైకి వచ్చాం కాబట్టి అందరూ వాళ్ళ ఉన్న సైజ్ కంటే చిన్నగా కనిపిస్తారు. కానీ ఇందులో ఇన్ని తక్కువ సీట్లు ఎందుకున్నాయి నాన్న? ఇది పైకి కూడా చాలా త్వరగా ఎగురుతూ ఉంది కదా. అవునవును, కానీ ఇది చాలా తక్కువ ఎత్తుకు మాత్రమే ఎగరగలదు. కానీ ఏరోప్లేన్ మాత్రం చాలా ఎక్కువ ఎత్తుకు ఎగరగలదు. ఇంత తక్కువ ఎత్తులో ఎగరడానికి దీన్ని సపరేట్గా తయారు చేశారు. దీని లోపల ఆక్సిజన్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. హెలికాప్టర్లోని కిటికీలు తెరుచుకొని కూడా ఎగరవచ్చు మీరు. అరే, అక్కడ చూడండి, ఒక కొలను కూడా కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తున్నాయో అవన్నీ చూడటానికి కదా. ఇంత ఎక్కువ ఎత్తులోని అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. చింకి, ఇక్కడ చూడు, మీ స్కూల్ గ్రౌండ్ కూడా కనిపిస్తోంది. అరే గట్టు గట్టు, కింద చూడు, మన స్కూల్ కనిపిస్తుంది. ఇద్దరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇప్పుడు మన ట్రయల్ రైడ్ పూర్తయింది. మనం మెల్లమెల్లగా కిందికి దిగుతాము. ఎవరికైనా మీలో హైట్ అంటే భయం ఉంటే మీరు కళ్ళు మూసుకోండి. చింకీ, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు పిరికిదానివి. నాకేం భయం లేదు. అలా అనకు. చూడమ్మా, వాడు నన్ను వెక్కిరిస్తున్నాడు. గట్టు, అలా అనకూడదు బాబు. చింకి చాలా స్ట్రాంగ్. అప్పుడే హెలికాప్టర్ పెద్ద శబ్దం చేస్తూ కిందికి వస్తూ ఉంటుంది. చింకి కూడా ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. నేను చెప్పాను కదా. మిగతా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. కాసేపట్లో హెలికాప్టర్ కిందికి దిగుతుంది. గట్టు ఇంకా చింకీల సీట్ బెల్ట్ అమ్మ తీస్తుంది. ఆర్మీ పర్సన్ ఇద్దరికి హ్యాండ్ షేక్ ఇచ్చి ఇలా అంటాడు. జై హింద్. జై హింద్. మేము మీతో ఫోటో దిగొచ్చా అంకుల్? తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను హెలికాప్టర్లో తిరిగానని. ఓకే ఓకే, దిగుదాం ఫోటో. తర్వాత అమ్మా నాన్న గట్టు చింకి కలిసి ఆర్మీ అతనితో ఫోటో దిగుతారు. ఇంకా హెలికాప్టర్లో స్వీట్ మెమరీస్ చేర్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. హైడ్ అండ్ సీక్. గట్టు చింకి రోజులు కూడా అచ్చం మీలానే రొటీన్ అయిపోయింది. ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్. ఇక్కడ అమ్మా నాన్నల పరిస్థితి కూడా అదే. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం పరుగెడుతూనే ఉండేది. నాన్న రోజంతా ఆఫీసులోనే ఉండేవాడు. కానీ ఈ సండే అలా జరగలేదు. ఎందుకు అంటే సండే హాలిడే అందర్నీ ఫ్రెష్ చేసేసింది.
ఇలా మనం అందరం కలిసి వారం తర్వాత ఇలా ఒక్క దగ్గరే కూర్చొని హాయిగా ఉన్నాం. భలే ఉంది. హా, ఇవాళ నాకు అనిపిస్తుంది ఇవాళ మనం అన్ని షెడ్యూల్ కి హాలిడే ఇచ్చి మజా చేయాలి. మనం ఇవాళ హైడ్ అండ్ సీక్ ఆడితే ఎలా ఉంటుంది? అమ్మా, ఏమంటావ్? అందులో పెద్ద విషయం ఏముంది? నేను రోజు హైడ్ అండ్ సీక్ ఆడతాను. ఇందులో నన్ను కనుక్కునేవారు ఎవరు లేరు. అదేం లేదమ్మా, స్కూల్ నుంచి రాగానే నేను మిమ్మల్ని వెతకడానికి వస్తాను కదా. నాన్న చెప్పండి, ఆడుకుందామా? చూద్దాం. నాన్న కేవలం అలా అంటాడు. అంతే, పాపం గట్టు చింకీల మూడు పాడైపోతుంది. గట్టు ఇంకా చింకి లంచ్ పూర్తి చేసుకుని వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ గది ముందే నాన్న నిలబడి ఉంటాడు. ఫోన్లో బిజీగా ఉంటాడు. గట్టు చింకి అతనితో ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అరే, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఆడుకోవాలి కదా. ఏ, మీరు నిజం చెప్తున్నారా నాన్న? అరే బాబు, అవును. థ్యాంక్స్ నాన్న. కానీ అమ్మ ఎక్కడా? అప్పుడే వెనక నుంచి అమ్మ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఢబ్ చేస్తుంది. ఢబ్బా! అమ్మా, నేనెంత భయపడ్డానో తెలుసా? నా చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా ఇలాగే భయపడేది. తను ఏదో పాపం పని చూస్తూ ఉండేది. నేను వెంటనే వెళ్లి ధబ్బా చేసేదాన్ని. అరే, నీ గురించి పక్కన పెట్టు. నా కథ విన్నావంటే నువ్వు అసలు నాతో పాటు ఆడుకోవు. అలాగా? ఏం చేసేవారు మీరు? నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడేవాడిని. నేను దాక్కునే చోటు సాయంత్రం వరకు కనిపెట్టేవాడు కాదు. ఇవాళ కూడా మీరు నన్ను ఎవ్వరు కూడా వెతికి పట్టుకోలేరు. మీ గురించి వదిలిపెట్టండి, నాది వినండి. అరే అమ్మా నాన్న, ఆపండి ఆపండి ఆపండి. ఎన్ని కథలు చెప్తారు? మనం ఆడుకోవాలి కూడా కదా. అరే హా, పదండి పదండి ఆడుకుందాము. నేను సాయంత్రం 5 గంటలకి ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. చెప్పండి, ఎవరు దాక్కుంటారు? గట్టునే వెతుకుతాడు మనందర్నీ. ఇది అతని ఐడియానే కదా. సరే, నేను వెతుకుతాను. మీరందరూ వెళ్ళి దాక్కోండి. 1 2. అరే, చీటింగ్ చేస్తున్నావు, దాక్కోనివ్వు. సరే సరే, వెళ్ళు. అందరూ అక్కడ ఇక్కడ పరుగెడతారు. గట్టు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 8 9 10. నేను వస్తున్నాను. యాహూ! గట్టు మెల్లిమెల్లిగా అందర్నీ వెతుకుతూ ఉంటాడు. ముందు అతనికి ఎవరూ దొరకరు. కానీ డైనింగ్ టేబుల్ కింద అమ్మ దాక్కుని కనిపిస్తుంది. గట్టు మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? ఇక్కడ మీరు దాక్కునేది? గట్టు, నా బంగారు కొండ, నీకొక విషయం చెప్తాను. నాకు దాక్కోవడం రాదు. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను వదిలిపెట్టు. మీ నాన్నని పట్టుకో. అదే కదా ఛాలెంజ్. ఇలా నేను చెప్పాను అని నాన్నకు చెప్పకు. అతనితో ఏం చెప్పు అంటే అమ్మ నాకు ఇంకా దొరకలేదు అని, మీరు దొరికారని. గట్టు అమ్మ అల్లరిని అర్థం చేసుకుంటాడు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టుకి అర్థం కాదు వాళ్ళ నాన్నని ఎలా వెతకాలి అని. ఎందుకంటే నాన్న టాలెంట్ దాక్కోవడం కాబట్టి. దాంతోపాటు గట్టు అలర్టుగా కూడా ఉంటాడు. ఎందుకంటే చింకి ఏ క్షణంలో అయినా పిల్లిలా దూకి గట్టుకి దబ్బా ఇస్తుంది కాబట్టి. గట్టు నాన్నని బాగా వెతుకుతాడు. ఐడియా! గట్టు మొబైల్ తీసి నాన్నకి కాల్ చేస్తాడు. హలో గట్టు, చెప్పు, ఏమైంది? నాన్న మీరు దొరికేశారు. నాన్న మీరు దొరికేశారు. నాన్న అన్ని సామాన్ల వెనక స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. గట్టు, ఇది చీటింగ్. నువ్వు కాల్ చేశావు, అందుకే నేను దొరికాను. లేదు లేదు, తప్పు మీదే. మీకు తెలుసు కదా మనం ఆడుకుంటున్నామని. ఆటలో మనం ఏమైనా చేయొచ్చు. మీరు అలర్ట్గా ఉండాలి కదా నాన్న. మీరు నాన్న రోల్లో నుంచి బయటకు రాలేదు, అందుకే దొరికిపోయారు. అది విని నాన్న నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. దొరికిపోయారా మీరు? నాకు తెలుసు మీరు ఎక్కువసేపు దాక్కుని ఉండలేరని. అరే, నువ్వు బయటకెందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేదానివి కదా. నాన్న, అమ్మ మీకన్నా ముందే దొరికిపోయింది. సరే, ఇప్పుడు చింకీని పట్టుకొని ఇది పూర్తి చెయ్యి. చింకీ చాలా తెలివైంది. అంత తేలిగ్గా దొరకదు. చింకీ ఎవరి కూతురు? చింకీ, చాలా అలర్ట్గా ఉండు. నా ఇజ్జత్ మీ సవాల్. గట్టు చింకీని చాలాసేపు వెతుకుతాడు. ఎంతసేపు వెతికినా చింకీ ఎక్కడా కనిపించదు. ఈ చింకీ నిజంగానే తెలివైనది. నేను కూడా తెలివిగా ఆలోచించాలి. ఎక్కడ దాక్కుని ఉంటుంది? రూమ్లోనా? లేదు లేదు, బాత్రూంలో. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. చటర్ బటర్ చింకీ, ఎక్కడుంది చింకీ? ఫ్రిడ్జ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది చింకీ? గట్టు అలా పాట పాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా ఫ్రిడ్జ్ తెరుస్తాడు.
చింకీ ఫ్రిడ్జ్లో కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంటుంది. హే, పట్టుకున్నాను. అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు చింకీని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకొస్తుంది. ఏంటి నాన్న, మీకేమనిపించింది? చెల్లిని నేను పట్టుకోలేననుకున్నారా? వావ్ గట్టు, నువ్వు తేలిగ్గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశావు. ఆడటం వల్ల భలే ఉంది కూడా. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తెలిసిపోయింది. నాన్నకి అంతకు ముందులాగా దాక్కోవడం రాలేదు అని. హా, పని టెన్షన్ గాని మొబైల్ అడిక్షన్ కానీ. చూడు రెండో రౌండ్లో ఏం జరుగుతుందో. అమ్మా, మీరు కూడా కిచెన్ లోంచి బయటికి రండి. చాలా చోట్లు ఉన్నాయి మీరు దాక్కోవడానికి. మరి నేనేం చేయాలి? ఇది విని గట్టు నవ్వుతూ అంటాడు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. అయితే సరే, రెండో రౌండ్ మొదలు పెడదాము. 1 2. అరే వినండి, మీరంతా దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతా. గట్టు ముందు నన్నే పట్టుకున్నాడు కదా, మీరైతే సాయంత్రం అవుతుంది, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. మీ మూడంతా ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. పదండి. లేదు, మీటింగ్ వెయిటింగ్ అన్నీ క్యాన్సిల్. ఇవాళ సండే కదా, అందరం కలిసి సంతోషంగా ఆడుకుందాము. 1 2. అందరూ దాక్కోడానికి వెళ్తారు. ఇలా రెండవ రౌండు మొదలైపోతుంది. గట్టు ఫుట్బాల్ మ్యాచ్. పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఇష్టం అవుతాయో, ఎప్పుడు ఎలాంటి అలవాట్లు అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. గట్టుకి కూడా ఒక అలవాటయింది. నిద్రలో కుడికాలు గట్టిగా కదుపుతూ ఉంటాడు. ఇది విని మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అర్ధరాత్రి చింకి నీళ్లు తాగడానికి లేచినప్పుడు తను చీకట్లో అలా కాళ్ళు కదపడం చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా నాన్న. అమ్మా నాన్న పరిగెడుతూ రూంలోకి వస్తారు. లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా వాళ్ళు చింకీని అడుగుతారు, ఏమైంది తల్లి? అక్కడ చూడండి. అమ్మా నాన్న గట్టుని చూడగానే వాళ్ళకి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని కుడికాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా కనిపిస్తాడు గట్టు. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇదొక కొత్త అలవాటు మొదలుపెట్టాడు గట్టు. గట్టు లే బాబూ, గట్టు. అమ్మా నాన్న అరుపులకు గట్టు నిద్రలేస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా నాన్న, మీరిక్కడా? ఏంటి విషయం? నువ్వు హెలికాప్టర్ లాగా కళ్ళు ఊపుతున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు ఏమైందని. నేనెంత భయపడ్డానో తెలుసా? నేనా? లేదు, నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, అరే నీకేమనిపిస్తుంది గట్టు? మీ అమ్మ నేను కూడా కలకంటున్నామంటావా? బాబు, నువ్వు నిజంగా గాలిలో గట్టిగా కిక్కు కొట్టావు. ఏం పర్వాలేదు, అవుతూనే ఉంటుంది. సరే మీరెళ్ళి పడుకోండి. కాని అలా రోజూ నడుస్తూ ఉంది. గట్టు రోజు గాఢ నిద్రలో తన కాళ్ళు గాలిలో ఎగరేసేవాడు. పాపం చింకీ నిద్ర చెడిపోయేది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను గట్టు ఆ కాలుని తాడుతో కట్టేస్తుంది. హా, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. కాని లేదు, గట్టు కట్టిన కాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. చింకీ ఇలా తల కొట్టుకుంటుంది. ఓరి దేవుడా. ఈ కథ బెడ్రూమ్తో ఆగలేదు. బెడ్రూమ్ బయట సొసైటీ ఇంకా స్కూల్ దాకా వెళ్ళింది. అసలు విషయం ఏంటి అంటే, గట్టు నిద్రలోనే కాదు, మెలకువ ఉండి కూడా అతని ఒక కాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. ఇంకా దానివల్ల అతని చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం ఏర్పడింది. ఆ రోజు గట్టు కాలు బంతి కాళ్ళ దాకా వెళ్ళాయి. ఇంకా ఈ విషయం మిశ్రా సార్కి తెలియగానే ఆయన కూడా కంగారు పడతాడు. గట్టు గాలిలో కిక్ కొడుతూ నడుస్తూ ఉంటారు. దారిలో ఏదైనా టిన్ క్యాన్ దొరికితే దాన్ని తంతు ఇంటి దాకా తెచ్చేవాడు. ఇంట్లో క్యాన్స్ కుప్ప తయారైంది. ఇంకా అమ్మ నాన్న సీరియస్ అవుతారు. అమ్మ గట్టుని గట్టిగా ఇలా అంటుంది, గట్టు, నీకు ఎలాంటి అలవాటు వచ్చింది? అంతకుముందు బెడ్రూమ్, ఇప్పుడు బెడ్రూమ్ బయట. బంతి కొద్దులు తప్పించుకున్నాడు ఆ రోజు. చింకి చెప్పింది, ఏది దొరికినా దాన్ని తన్నుతూ ఇంటికి తీసుకునొస్తావా? తర్వాత నేను మళ్ళీ అవి డస్ట్బిన్లో వెయ్యాలి. అమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు, నేను అలా ఎందుకు చేస్తున్నానో. తన్నడం నా ప్యాషన్ అయ్యింది, కానీ ఎవరికి హాని కలిగించాలి అని నా ఉద్దేశం కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నాకు అర్థం కావడం లేదు, నేను ఇలా తన్నడం ఎందుకు అలవాటు చేసుకున్నాను. గట్టుకి అర్థం కాలేదు, కానీ నాన్నకి అర్థమైంది. నాన్న గట్టుతో ఇలా అంటాడు, డోంట్ వర్రీ నాన్న, నాకు అర్థమైంది.
నీ ఈ అలవాటుకి నా దగ్గర ఒక వైద్యం ఉంది. అది నీకు బాగా నచ్చుతుంది. ఏంటి నాన్న? సాయంత్రం నాతో రా, అదేంటో నీకే తెలుస్తుంది. తర్వాత సాయంత్రం నాన్న గట్టుని తీసుకుని ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి అతను గట్టుకి ఒక ఫుట్బాల్ తీసి ఇచ్చాడు. ఫుట్బాల్ చూడగానే గట్టు మొహంలో పెద్ద నవ్వు వస్తుంది. ఇంకా అతని కుడి కాలు డాన్స్ మూడ్లోకి వస్తుంది. వావ్ నాన్న, ఫుట్బాల్! నాకు అదే కావాలి. దీనికోసమే నా కాలు మళ్ళీ మళ్ళీ డాన్స్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ సమయంలో నాకు తెలియలేదు ఫుట్బాల్ కావాలని. ఇంకా గట్టు అలా అని ఆగిపోలేదు. గట్టు ఆ ఫుట్బాల్ని కింద పెట్టి అతని కాలుతో ఆ బాల్ని తంతూ దాంతో ఆడుకుంటూ ఉంటాడు. నాన్నతో పాటు షాప్ అంకుల్ కూడా సంతోషిస్తాడు. ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఇంత మంచి హోల్డ్. చూడండి సార్, ఒక రోజు మీ గట్టు ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు. చూడండి. అది విని గట్టు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఎందుకు అంటే గట్టుకి తన్నాడు అలాంటి వస్తువు దొరికింది. దాంతో మజా వచ్చేది. ఇంకా ఏమీ అనేవాడు కాదు. గట్టు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు ఫుట్బాల్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. ఒకరోజు అతని ఫుట్బాల్ అతనితో తీసుకుని వెళ్ళాడు. ఇంకా టైం దొరకగానే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఫుట్బాల్ తీసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మాత్రమే కనిపించేది. హెడ్ మాస్టర్ పాండే ఈ విషయాన్ని గమనిస్తారు. ఇంకా అతను మిశ్రా సార్తో ఇలా అంటాడు. మిశ్రా, ఏమంటావు? పిల్లలతోని ఒక మ్యాచ్ ఆడదామా? సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాతావరణం ఎలాగో సిద్ధంగా ఉంది కాబట్టి కిక్ కొట్టేద్దాం. ఇంకా ఏంటి, 2 టీంలు సిద్ధం చేశారు. ఒకటి గట్టు టీం, ఒకటి బంటి టీం. ఇద్దరికీ సమానంగా ప్లేయర్స్ ని పంచారు. ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ మొదలైంది. మిశ్రా సార్ ఇంకా పాండే సార్ గోల్ కీపర్ పొజిషన్లో ఉంటారు. గట్టు మిశ్రా సార్ టీంలో ఉన్నాడు. గట్టు ఇలా కిక్ కొట్టగానే ఆ బాల్ ని ఆపడానికి పాండే సార్కి చెమటలు పడతాయి. అరే, ఎంత బాగా ఆడతాడు ఈ బాబు! ఇతను కొట్టే కిక్ అసలు కనపడకుండా గోల్ అవుతుంది. గోల్ మీద గోల్ వేస్తున్నాడు. ఇలా మ్యాచ్ పూర్తయింది. ఇంకా మిశ్రా సార్ టీం గెలిచింది. అరే వావ్ పిల్లలు, గట్టు వెల్ డన్. నీ కిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. నువ్వు ఫుట్బాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. డోంట్ వర్రీ, పాండే సార్ నీ గురించి ఒకటి ఆలోచించారు. గట్టు, నేను నీకు ఫుట్బాల్ ట్రైనర్ని అరేంజ్ చేస్తున్నాను. అతను మన స్కూల్ తరపున నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వు స్కూల్ తరపున ఫుట్బాల్ ఆడాలి. దానితో మన స్కూల్ మరియు దేశ పేరు నిలవాలి. అది విని గట్టు ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అతను గట్టిగా అంటూ ఫుట్బాల్ ని ఒక కిక్ కొడతాడు. ఇంకా ఫుట్బాల్ గాలిలో పైకి ఎగిరిపోయి మాయమైపోతుంది. నాన్న యొక్క ఆఫీస్. గట్టు చింకి వాళ్ళ నాన్న ఒక ఆఫీస్ ఎంప్లాయ్. ఇంకా గట్టు చింకి స్కూల్లో చదివే చిన్న చిన్న అందమైన పిల్లలు. నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టు చింకీలని స్కూల్లో డ్రాప్ చేసేవారు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేవారు. గట్టు చింకి నాన్న ఆఫీస్ చూడాలి అని అనుకునేవారు. కానీ అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇక ఇద్దరు నాన్న ఆఫీస్ చూడలేకపోతారు. నాన్న, ఎన్నిసార్లు అడిగాము మేము, మీతో ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు కదా. తల్లి, ఎలా తీసుకుని వెళ్ళను? నా ఆఫీస్ టైం ఇంకా మీ స్కూల్ టైం రెండూ ఒకటేసారి. నేను మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా మీ స్కూల్ విడిచే సమయానికి మా ఆఫీస్ మూసేస్తారు. నాన్న, సాటర్డే రోజు మాకు హాఫ్ డే ఉంటుంది. కానీ బాబు, వీకెండ్ రోజు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతలా అడుగుతున్నారు కదా, తీసుకుని వెళ్ళండి మీ ఆఫీస్కి, చూపించండి కదా. అలా అయితే సాటర్డే రోజు నువ్వు పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి రా. ఎలా అయినా సాటర్డే రోజు నువ్వే వెళ్ళని ఇంటికి తీసుకొస్తావు కదా. ఆ రోజు ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకుని రా. లేదు బాబు, నేను రాను మీ ఆఫీస్కి. చాలా బోర్ కొడుతుంది నాకు అక్కడ. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూసారా పిల్లలు, మీ అమ్మకి మా ఆఫీసులోని బోర్ కొడుతుందంట. అయితే మీరే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటని. ఆఫీస్కి తీసుకెళ్తాను వేరే సందర్భంలో. అది విని గట్టు చింకి చాలా బాధపడతారు. మీరెప్పుడు అలానే అంటారు. తెలీదు ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో. ఒక సాటర్డే రోజు ఉదయాన్నే గట్టు చింకి స్కూల్ కోసం తయారవుతారు. పదండి పిల్లలు, ఉదయం 7:30 అయింది. ఇవాళ మీకు హాఫ్ డే. అప్పుడే అమ్మ గట్టుని పిలుస్తుంది. ఇక గట్టు కిచెన్లోకి వెళ్తాడు. ఇక అమ్మని కలిసి వచ్చిన తర్వాత గట్టు చాలా సంతోషంగా ఉంటాడు. పదా నాన్న. ఏం చెప్పింది మీ అమ్మ?
ఏమీ లేదు. గట్టు చింకి నాన్న కారులో కూర్చుంటారు. ఇంకా నాన్న ఇద్దరిని స్కూల్లో దింపుతాడు. వినండి, మీ అమ్మ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడే గేట్ దగ్గర ఎదురు చూడండి, ఎటూ తిరగకండి. నాకు తెలుసు నాన్న, మీరు వెళ్ళండి. నాన్న వెళ్తాడు. ఇక గట్టు చింకీలు కూడా క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. చూస్తూ చూస్తూ 12 అవుతుంది. ఇంకా గట్టు చింకీలా హాఫ్ డే పూర్తవుతుంది. ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. చాలా సమయం అవుతుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గట్టు చింకీల మమ్మీ స్కూటీ తీసుకుని రాలేదు. అందుకే చింకీకి కంగారుగా ఉంటుంది. తెలీదు అమ్మ ఎందుకు రావడం లేదు. అమ్మ రాదు చింకీ, మనం నాన్నతోనే కలిసి ఇంటికి వెళ్ళాలి. కానీ నాన్న ఎలా వస్తాడు? ఇవాళ సాటర్డే, ఇవాళ అమ్మ వస్తుంది. నాన్న ఆఫీస్లో ఉండి ఉంటారు. అయితే మనమైనా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా నడుస్తాము అంత దూరం? లేదు, ఆటోలోని. అమ్మ ఆటోకి డబ్బులు కూడా ఇచ్చింది. ఇదిగో చూడు. గట్టు చేతుల్లో డబ్బులు చూసి చింకీకి ఏమీ అర్థమవ్వదు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. చింకీ, నీకు అస్సలు బుద్ధి లేదు. అమ్మ కావాలని ఇవాళ మనల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే మనం నాన్న ఆఫీస్కి వెళ్ళాలని. ఉదయం నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకా తను నా చెవిలో చెప్పింది. ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాను. మీరిద్దరూ ఆటోలో నాన్న ఆఫీస్కి వెళ్ళండి. అతని ఆఫీస్ చూడండి. ఇంకా ఆయనతో కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఏమంటావు చింకీ, వెళ్దామా? చింకీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఒక్కసారిగా అరుస్తుంది. పదా తర్వాత ఏముంది, గట్టు చింకీ ఒక ఆటోలో కూర్చుని నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. బయట నుండి ఇద్దరు చాలాసార్లు చూస్తారు. కానీ వాళ్ళ లోపల నుంచి చూసి అవకాశం దొరికింది. ఇద్దరూ గేట్ దగ్గర నిలబడతారు. అప్పుడే హఠాత్తుగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని చూస్తాడు. షట్, ఇప్పుడు అతనికి ఏం చెబుతాము? గార్డ్ ఇద్దరి దగ్గరికి వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రని చూసి గట్టు చింకి భయపడతారు. అప్పుడే హఠాత్తుగా గార్డ్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, మీరా? ఏంటి నాన్న కలవడానికి వచ్చారా? మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మేము మొదటిసారి వస్తున్నాము. అరే, మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశారు కదా, నేను అది చూశాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. గార్డ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే నాన్న వస్తాడు. గట్టు చింకీ, మీరు ఇక్కడ? నాన్న, మీకెలా తెలుసు మేమొచ్చామని? నేను మిమ్మల్ని సీసీటీవీలో చూశాను, కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది? గట్టు నాన్నకి విషయమంతా చెప్తాడు. అయితే నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. మీ అమ్మ కూడా ఇంత పెద్దగా అయింది, కానీ ఇంకా చిన్న పిల్లలా పనులు చేస్తూ ఉంటుంది. సరేలే, ఇక పదండి, లోపలికి వెళ్దాం. తర్వాత ఏంటో గట్టు చింకి నాన్నతో ఆఫీస్ లోపలికి వెళ్తారు. అయితే ఆఫీస్ చాలా క్లీన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపల కంప్యూటర్స్ ఇంకా దాని ముందు అందరూ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. గట్టు చింకీలని చూసి అందరూ సంతోషిస్తారు. హాయ్, వెల్కమ్ గట్టు చింకీ. హలో, థ్యాంక్స్. హౌ ఆర్ యు? నాన్న గట్టు చింకీలకు పూర్తి ఆఫీస్ అంతా తిప్పి చూస్తాడు. ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చూపించాడు. నాన్న అతని క్యాబిన్లోకి వస్తాడు. నాన్న, మీరు చెప్పారు ఆఫీస్లో బోర్ కుడుతుందని, కానీ మాకిక్కడ భలే మజా వస్తుంది. పిల్లలు, మీకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీరు తిరగడానికి వచ్చారు. మాకు పని ఉంది కదా. అది మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మీకు మరియు మీ టీం మెంబర్స్కి వర్క్ చాలా ఉంటుంది కదా. అప్పుడే నాన్న బాస్ వస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అరే, విచిత్రంగా ఉంది. గట్టు చింకి మన ఆఫీసులో కాలు పెట్టగానే కుకర్జా బిల్డింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓ, థ్యాంక్ గాడ్ నిషాన్ సార్. కంగ్రాచులేషన్స్, మన కష్టం వృధా కాలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ పిల్లలు. కింద చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నాన్నను తీసుకుని త్వరగా రండి. బాస్ వెళ్ళగానే చింకీ నాన్నతో ఇలా అంటుంది. చూసారా నాన్న, మీరు మాకు ఒక మంచి సందర్భంలో ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు కదా, కానీ ఉల్టా అయింది. మేము రాగానే మంచి సందర్భం వచ్చింది. అందుకే సందర్భం కోసం ఎదురు చూడకూడదు. వావ్ తల్లి, చాలా మంచి విషయం చెప్పావు. శభాష్. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకీ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. కానీ అమ్మా,
ఇంకా రెడీ అవ్వలేదు. చింకీ, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే అరే నేను వచ్చేస్తున్నా. పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు, చింకీ, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తర్వాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకీ, మనం ఎప్పుడు చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందామో. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా! మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకీ, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నాకు కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకిది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో. చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని. మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా ఎమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం ఎమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు.
కానీ ఏం పర్వాలేదు, ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పదా అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు. గట్టు చింకీ ఇంకా జూ. గట్టు చింకీలు చాలా అనవసరమైన జంతువులను చూశారు. ఎలా అంటే కుక్క, పిల్లి, మామయ్య ఊరిలో ఆవులు, మేకలు, ఇంకా గుర్రాలు కూడా. కానీ అడవి జంతువులు కేవలం టీవీలో ఇంకా పుస్తకాల్లో మాత్రమే చూశారు. వాళ్ళకి అడవి జంతువులను చూడాలి అని బాగా అనిపించేది. కానీ పాపం గట్టు చింకి అడవికి వెళ్ళి అడవి జంతువులను చూడలేరు. ఇంకా నాన్నకి వాళ్ళని తీసుకుని జూకి వెళ్లే సమయమే లేదు. నాన్నని జూకి తీసుకుని వెళ్ళమని జిద్దు చేసి చేసి అలసిపోయారు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. జూ చూడ్డానికి అవకాశం వాళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చింది. క్లాసులో ఒకరోజు మిశ్రా సార్ చదివిస్తూ హఠాత్తుగా ఆపేస్తారు. అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు నేను మన క్లాస్ని అలా చిన్న ట్రిప్ జూకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అక్కడ నేను మీ అందరినీ అడవి జంతువులు ఇంకా పక్షులను కల్పిస్తాను. రేపు దానికి సంబంధించి అందరూ రెడీగా రండి. అది విని పిల్లలందరూ సంతోషిస్తారు. కానీ మీకు తెలుసా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారో? అవునండి, మన గట్టు చింకి ఇంటికి రాగానే వాళ్ళు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నాన్న ఎప్పటిలా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. నాన్న, మీ ఒక టెన్షన్ తీరిపోయింది. అరే, ఏ టెన్షన్? జూ తీసుకెళ్లే టెన్షన్. జూ, అది నేనిక్కడ మీకు ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. గట్టు చింకి ఇద్దరూ కలిసి స్కూల్కి చాలా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఇంకా బస్ జూకి బయలుదేరింది. అరగంట తర్వాత సిటీ బయట ఉన్న జూ దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ పిల్లలు కిందకు లైన్గా దిగి జూ ముందుకు వెళ్ళి నిలబడతారు. బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే ఒక బోర్డు ఉంది. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. పిల్లలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇంకా మనం జూలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. గట్టు ఇంకా చింకి ఆ బోర్డు మీదది చదువుతున్నారు. సరే, లోపలికి పదండి. కానీ సార్, టికెట్స్. డోంట్ వరీ గట్టు, జూ టికెట్లు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను నిన్నే మనందరికీ టికెట్స్ తీసుకున్నాను కూడా. పిల్లలు లోపలికి వెళ్లారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. జూ సిటీలో భాగమైనా అక్కడ ఒక హార్న్ చప్పుడు లేదు. ఇంకా మనుషుల అరుపులు, కేకలు లేవు. కేవలం పక్షుల అరుపులు ఇంకా జంతువుల అరుపులు మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత పిల్లలు ఒక పెద్ద పంజరం దగ్గరికి వస్తారు. అక్కడ లోపల ఒక పెద్ద మెడ ఉన్న జిరాఫీ ఉంటుంది. జిరాఫీ తల పైకి ఎత్తి చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. దాని మెడ చూడు. దాని మెడ ఎంత పొడవుగా ఉందో. అది నీళ్లు ఎలా తాగుతుందంటావు? జిరాఫీ ఒక అడవి జంతువు, తోడుగా ఒక శాకాహారి జంతువు. అడవిలో చెట్లు పొడవుగా ఉంటాయి. జిరాఫీ తల చెట్టు దాకా వెళ్ళడానికి, అది తేలికగా భోజనం చేయడానికి దాని మెడ పెద్దగా ఉంటుంది. నీళ్లు తాగడానికి దానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అది దానికి ఒక ఉపాయం తెలుసుకుంది. జిరాఫీ దాని 2 కాళ్ళు వంచి తల వంచి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మిశ్రా సార్ పిల్లలకు ఒక్కొక్క జంతువుని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాటి వివరాలు చెప్తూ ఉంటాడు. పిల్లలు జీబ్రా, కోతి, పక్షులు ఇలా చాలా రకాల జంతువులను ఇంకా పక్షుల్ని చూస్తారు. అందులో పిట్టలు, చిలుకలు, హంస ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అరే, అటు చూడండి. చింకి పిల్లలకి ఒక పంజరం చూపిస్తుంది. అందులో ఒక అందమైన నెమలి దాని అందమైన పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మిశ్రా సార్ పిల్లలకి నీళ్ళలో ఉన్న చేపలు, ముసళ్ళు ఇంకా చాలా రకాల జంతువులు చూపిస్తారు. ఇంకా పిల్లలైతే పాములు చూసి చాలా భయపడతారు. బ్లాక్ కింగ్ కోబ్రా అన్నిటికన్నా భయంకరంగా కనబడుతుంది. తర్వాత అందరూ అక్కడే జూలో కూర్చొని భోజనం చేసి ప్రోగ్రాం కూడా తయారు చేసుకున్నారు. భోజనం చేసుకుంటూ మిశ్రా సార్ పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పారు. సార్, ఈ అన్ని జంతువుల్ని మంచిగా చూసుకుంటారా ఇక్కడ?
అవును, వాళ్ళ భోజనం, నీళ్లు, మందులు, డాక్టర్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ జూలోనే చేస్తుంటారు. వాటి కోసం ఎంతో మంది ఆఫీసర్లుంటారు. సార్, ఈ అందమైన జంతువులను పంజరంలో బంధించి ఎందుకు ఉంచుతారు? వీటిని బయట ఎందుకు వదిలేయరు? మంచి ప్రశ్న చింకి. అలా కాదు, అడవిలో అన్ని జంతువులు బంధించి ఉంటాయి అని. కానీ ప్రతి జాతి యొక్క ఒక్కొక్క జీవిని ఇక్కడ పెట్టారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనాలు వాటిని చూడటానికి. ఆలోచించండి, ఒకవేళ జూ లేకపోతే అందరూ అడవికి వెళ్ళి జంతువులను చూసే ధైర్యం చేస్తారా? ఇంకొక కారణం, జంతువులను స్టడీ చేయడానికి వాటన్నిటినీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ స్టడీ జంతువులకు కూడా ఉపయోగపడుతుంది, మన మనుషులకు కూడా. ఎందుకంటే మనం కలిసి ఒక భూమిపై ఉండాలి కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మిశ్రా సార్ పిల్లలకి ఇంకా కొన్ని వివరాలు చెప్తారు. భోజనం చేసి తర్వాత మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, ఇప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనం సింహాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది విని పిల్లలందరూ భయపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ చింకీ భయపడుతుంది. చింకీ అయితే టైగర్ని చూడ్డానికి కూడా రాను ఉంటుంది. కానీ గట్టు ఇంకా మిశ్రా సార్ తనకి అర్థమయ్యేలా చెప్తారు. తల్లి, టైగర్ పంజరంలో ఉంటుంది. అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ టైగర్ చూడకపోతే జూకి వచ్చి లాభం ఏముంది? ఆ చింకీ, అది పులి అయితే నువ్వు ఆడపులి. పులికి చూపించు, పులి కన్నా ఆడపులి తక్కువ ఏం కాదు అని. చింకీ ఒప్పుకుంటుంది. అందరూ టైగర్ని చూస్తారు. టైగర్ చాలా శాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. దాన్ని చూసే ఎక్స్ప్రెషన్సే వేరు. అందరూ టైగర్ దగ్గర కాస్త సమయం గడిపారు. తర్వాత అందరూ ఏనుగు ఇంకా ఒంటె మీద కూర్చొని జూ అంతా తిరుగుతారు. ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ మళ్ళీ తిరిగి బస్సులో కూర్చుని జూకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు యొక్క కొత్త వాచ్. గట్టుకి వాచ్లంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నాన్న వాచ్ పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. అలానే అతను ఒకరోజు ఉదయం నాన్న వాచ్ పెట్టుకుని నిలబడి ఉంటాడు. బాబు గట్టు, నువ్వు నా వాచ్ని చూసావా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడా కనిపించడం లేదు. ఆ నాన్న, వాచ్ నా దగ్గరే ఉంది, నేనే పెట్టుకుని చూస్తున్నాను. అరే గట్టు, నీకు వాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును నాన్న, నాకు వాచ్ అంటే చాలా ఇష్టం. సరే చెప్పు, నీకు ఎలాంటి వాచ్ అంటే ఇష్టం? గట్టు ఒకటిని మించి మరొక వాచ్ బ్రాండ్ల గురించి చెప్తూ ఉంటాడు. గట్టుకి వాచ్ గురించి అంత నాలెడ్జ్ ఉండడం చూసి నాన్న ఆశ్చర్యపోతాడు. సరే గట్టు, నేను డిసైడ్ అయ్యాను. నీకు ఒక మంచి కొత్త వాచ్ని తెద్దామని. గట్టు ఈ మాట విని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ గట్టు ఆ మాట విని ఎంత ఆనందంగా ఉంటాడంటే అతను రోజంతా ఆ విషయం గురించి ఎగ్జైటింగ్ గా ఉంటాడు. ఆ న్యూస్ ని అమ్మకి ఇంకా చింకీకి చెప్తాడు. అతనికి ఒక కొత్త వాచ్ రాబోతోందని. వావ్ గట్టు, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు ఎలాంటి వాచ్ కొనుక్కోవాలో ఆలోచించావా? అరే లేదమ్మా, నేను ఇప్పటి వరకు దాన్ని ఆలోచించనే లేదు. గట్టు, త్వరగా ఆలోచించుకో. ఎందుకంటే సాయంత్రం నువ్వు నాన్న కలిసి నీ వాచ్ కోసం షాప్కి వెళ్తారు కదా. తర్వాత గట్టు పనిలో పడతాడు. అతను రకరకాల వాచెస్ సెర్చ్ చేస్తాడు. అంతేకాదు అతని స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు అతను ఎలాంటి వాచ్ తీసుకుంటే బాగుంటుంది అని. కానీ గట్టు ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. తర్వాత నాన్న కూడా వచ్చేస్తారు. గట్టు, వాచ్ తీసుకోవడానికి వెళ్దామా? కానీ నాన్న, నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. అరే అయితే ఏమైంది గట్టు? ఏం తీసుకోవాలో షాప్లో వెతుకుదాం పదా. గట్టు ఇంకా నాన్న కలిసి షాప్కి వెళ్తారు. అక్కడ రకరకాల వాచ్లు చూస్తారు. గట్టు, ఇది చూడు, ఈ వాచ్ ఎలా ఉందో. ఇది చాలా బాగుంది. నాన్న, దీని డయల్ అయితే చాలా బాగుంది, కానీ దీని స్ట్రాప్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సరే, నువ్వు ఇది చూడు. నాన్న, దీని కలర్ కాంబినేషన్ అస్సలు బాలేదు. ఒక గంట గడిచిపోతుంది. గట్టు ఇంకా నాన్న ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఏ వాచ్ తీసుకోవాలి అని. అరే గట్టు, నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదా? నేను చాలా అలసిపోయాను దీనికోసం చూసి. లేదు నాన్న, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. గట్టు ఇంకా నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షాప్ మేనేజర్ వస్తాడు. ఇంకా వాళ్ళ బాధలన్నీ వింటాడు. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా షాప్లోని లక్కీ డ్రా జరగబోతుంది. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన వాచ్ దొరుకుతుందేమో. ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ లక్కీ డ్రా ఆడతారు. పదా గట్టు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న.
గట్టు లక్కీ డ్రాలో మంచి వాచ్ గెలుచుకుంటాడు. ఇంకా అతనికి ఆ వాచ్ మీద 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆ వాచ్ చాలా బాగా నచ్చుతుంది. బాబు గట్టు, నీకు వాచ్ నచ్చింది కదా? నాన్న, ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది. దీని డయల్, స్ట్రాప్, కలర్ అన్నీ చాలా నచ్చాయి. తర్వాత నాన్న ఇంకా గట్టు వాచ్ తీసుకుని ఇంటికి వస్తారు. గట్టు అమ్మకి ఇంకా చింకి అతని వాచ్ చూపిస్తాడు. ఆ తర్వాత గట్టు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాలనీ స్నేహితుడికి వాచ్ చూపించడానికి వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడు. చింకీ, నాకు నా వాచ్ గురించి చాలా కంగారుగా ఉంది. ఎందుకు గట్టు, ఏమైంది? చింకీ, నేను నా వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా. దీని మీద ఏ గీతలు పడకూడదు. గట్టు, ఒక పని చెయ్యి. నువ్వు ఒక చిన్న బాక్స్ తయారు చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ పెట్టుకోవో అప్పుడు నువ్వు ఆ వాచ్ని బాక్స్లో పెట్టుకో. అవును చింకీ, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత గట్టు కార్డ్బోర్డ్తో ఒక బాక్స్ తయారు చేస్తాడు. ఇంకా అందులో కాటన్ పెట్టి అతని వాచ్ని అందులో చాలా జాగ్రత్తగా పెడతాడు. తర్వాత ఆ వాచ్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెడతాడు. బాబు గట్టు, నీ వాచ్ని ఎందుకు అంత సెక్యూర్గా దాస్తున్నావు? అమ్మా, నా వాచ్ పైన ఎలాంటి గీతలు పడకూడదనుకుంటున్నాను. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను. అమ్మ గట్టు మాటలు విని నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు అలానే నడుస్తూ ఉంటుంది. గట్టు అతని కొత్త వాచ్ని పెట్టుకోవడం తక్కువ, ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఎక్కువైపోతుంది. నాన్నకి గట్టు అలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అతను ఒకరోజు గట్టుని ఆపుతాడు. గట్టు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నీ కొత్త వాచ్ని ఎందుకు పెట్టుకోవడం లేదు? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? అలా చేయడం మంచిది కాదు. ఎందుకు నాన్న, నా వాచ్ పాడవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచాను. అరే గట్టు, నువ్వు వాచ్ పెట్టుకోకపోతే మనం వాచ్ తీసుకుని లాభం ఏముంది చెప్పు? నీకు గుర్తుందా, ఒకసారి చింకికి కొత్త డాక్టర్ సెట్ కొనిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దానివల్ల అది పెట్టిన చోటే పాడైంది, దానికి తుప్పు పట్టింది. అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. అవును గట్టు, నువ్వు నాన్న చెప్పినట్టు వాచ్ని మంచిగా పెట్టుకో. ఏమైనా రిపేర్ వచ్చిందనుకో బాగు చేయించుదాం. నువ్వలా దాన్ని దాచిపెట్టుకుని ఉంచుకోకు, జాగ్రత్తగా పెట్టుకో చాలు. సరే అమ్మా, నేను ఈ వాచ్ని రోజూ పెట్టుకుంటాను. ఇంకా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? అప్పట్నుంచి గట్టు తన ఫేవరెట్ వాచ్ని రోజు పెట్టుకునేవాడు. చాక్లెట్ ఛాలెంజ్. గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్ వచ్చారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టాలందరినీ చూసి గట్టు చింకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. గట్టు చింకి రండి నాన్న. గట్టు చింకి వచ్చి అత్త, మామ, పిన్ని, బాబాయ్ని కలిశారు. వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్, గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలికి చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ, నాన్న, నానమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి. అందరూ బోరు కొడుతుందని టీవీ చూడడం మొదలు పెట్టారు. చింకీ, ఎవ్వరూ మాట్లాడడం లేదు. అందరికీ బోర్ కొట్టింది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త, మామ, పిన్ని, బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు. మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి, సరేనా? ఐడియా, మనందరం కలిసి గేమ్ ఆడదాం. గేమా? ఏం గేమ్? అప్పుడే ఇద్దరి చూపు చాక్లెట్స్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు. చాక్లెట్ ఛాలెంజ్. ఇంకేం కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు. మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది. ఆడదాం ఆడదాం, మజా వస్తుంది. కానీ ఏ గేమ్ ఆడాలి? అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి, కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా? ఎస్, మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము. తప్పకుండా ఆడదాం. చెప్పండి, ఎలా ఆడాలి? మేం ఇద్దరిద్దరిని ఒక టీం లాగా చేస్తాము. అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, నానమ్మ, చింకి, సరేనా? మాకైతే గ్రూప్ ఉంది గట్టు, కానీ నీ జోడీ ఎక్కడ ఉంది? నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా, తర్వాత నేను మీతో కలిసి ఆడతాను. అప్పుడు చింకి మనకు ఛాలెంజ్ ఇస్తుంది. సరే, నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ప్రతి జోడీలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము, వాళ్లకు చాక్లెట్ ఇస్తాము. వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడీ మెంబర్కి తినిపించాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? పదండి, లైన్లో నిల్చోండి. అందరూ లైన్లో నిలబడ్డారు. గట్టు ఇలా ఆలోచించసాగాడు.
ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము? హా, అత్తకి. అత్త, మీరు కళ్ళకి గంతులు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది. హే అత్త, కమాన్. ఇంకేం, అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు. అత్తని 3 టైమ్స్ రౌండ్గా తిప్పి వదిలిపెట్టారు. అత్త చేతిలో చాక్లెట్ ఉంది. అత్త మెల్లిగా మామని వెతకసాగింది. సీత, నేను ఇక్కడ ఉన్నాను. నో మామగారు, నో చీటింగ్. అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది. ఇలాగే చాలాసార్లు జరిగింది. కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది. అత్త మామ దగ్గరికి వెళ్లి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది. ఏ అత్త గెలిచింది, అత్త గెలిచింది. వావ్, అత్తగారు మీరు చాలా బాగా ఆడారు. మామయ్యని ఎలా గుర్తుపట్టారు? చాలా సింపుల్, తన పర్ఫ్యూమ్. ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను, చివరికి దొరికిపోయారు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు పిన్ని ఆడుతుంది. పిన్నికి కళ్ళకు గంతలు కట్టి వదిలారు. పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది. కాని పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది. తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు. తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి. మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది. చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది. చాలా బాగుంది. 2 సార్లు చాక్లెట్ తిన్న ఫస్ట్ ప్లేయర్ని నేనే. అమ్మా, నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు? ఇది కూడా చాలా సింపుల్. మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా. వావ్. నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు. నాని అందరినీ ముట్టుకుని చూస్తుంది. చింకీని వెతుకుతూ ఉంది. చింకీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకీ దొరకనే లేదు. చింకీ దొరకగానే చింకీ మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకీ చెంపలపై చాక్లెట్ పూసింది. చాక్లెట్తో నిండిన చింకీ చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. గట్టు, నువ్వు చింకీతో జోడీ కట్టు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని ఇస్తాను. నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీలాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది. బాబోయ్, అన్ని కట్టలు ఎందుకు నానమ్మా? మీరేం చేయబోతున్నారు? చెప్తాను. మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి. జోడీ మెంబర్స్ ఒకే లైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నాన్నమ్మ వాళ్ల ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్ గానే ఉన్నట్లుగా ఉంది. 2 చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్గా ఉన్నాయి. అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తినడానికి. కానీ ఒక షరతు ఉంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ 2 చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చెయ్యి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు. కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నాయనమ్మ అందర్నీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు. ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ని గట్టుకి తినిపించింది. గట్టు కూడా చింకీకి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది. తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలను కాపీ చేశారు. చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. కొన్ని రోజుల క్రితం ఒక నగరంలో శర్మగారు తన భార్య ఇంకా కూతురు చింకీలతో కలిసి ఉండేవాడు. శర్మగారు చాలా మంచివారు. అతను తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. నానా, నాకు గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న బొమ్మ కావాలి. సరే చింకీ, నేను నీ కోసం గులాబీ రంగు గౌను ఉన్న బొమ్మని తీసుకొస్తాను. కానీ శర్మగారికి చాలా బద్ధకం ఉండేది. అతనికి నిద్రపోవడం అంటే ఎంత ఇష్టమంటే అతను రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. దానివల్ల అతని పనులన్నీ ఆలస్యంగా అయ్యేవి.
నాన్న, నేను చాలా రోజుల క్రితం మిమ్మల్ని బజార్ నుండి బొమ్మ తెమ్మని అడిగాను, కానీ మీరు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సరే సరే చింకీ, నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. శర్మ గారి నాన్న ఎప్పుడూ అతనికి సర్ది చెప్పేవారు. ఏంటి అంటే, బాబూ, నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాన్న, నేను కూడా విడిచిపెట్టాలనే అనుకుంటాను, కానీ బద్ధకమే నన్ను విడిచిపెట్టదు. బద్ధకానికి నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అతని బద్ధకం కారణంగా అతను రోజూ ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇంకా బాస్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేవాడు. శర్మగారు, మీరు ఇవాళ కూడా ఆఫీస్కి లేటుగా వచ్చారు. నా బండి పంక్చర్ అయింది, అందుకే లేట్ అయింది. నా బండిలోని పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆలస్యమైంది. ఇవాళ నేను బస్సులో వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అతని బాస్ ఈ విషయానికి చాలా విసిగెత్తిపోయాడు. శర్మగారు, మీరు ఆఫీస్కి సమయానికి రాకుండా ఉంటే నేను మీకు శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఆఫీస్కి త్వరగా వస్తే ఆలస్యమయ్యేదాకా ఉదయం ఎవరు పడుకుంటారు? మళ్ళీ ఒకసారి శర్మగారు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు. అప్పుడు బాస్ ఇలా అంటాడు. ఏమనంటే, శర్మగారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా కానీ మీరు ఆఫీస్కి ఆలస్యంగానే వస్తున్నారు. అందుకే మీరు ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత 1 గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఏంటి, 1 గంట ఎక్స్ట్రా వర్కా? అవును, ఇవాళ మీరు ఇంటికి 1 గంట ఆలస్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రేపు కూడా ఆలస్యంగా వస్తే రేపు కూడా మీరు ఆఫీస్లో 1 గంట ఎక్స్ట్రా ఉండవలసి ఉంటుంది. కానీ బాస్, కానీ గీని ఏం లేదు, నువ్వు నీ అలవాటు మార్చుకునేదాకా మీకు ఇలానే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. బాస్ పనిష్మెంట్ విని శర్మ చాలా బాధపడతాడు. కాని అతను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా పని చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే ఆఫీసులో పనిచేసే వర్మ అతని దగ్గరికి వస్తాడు. శర్మగారు, మీరు సాయంత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వర్మగారు? ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక ఈ ఆఫీస్లో దెయ్యం తిరుగుతుంది. ఏంటి, భూతమా? అవును, భూతం. నేను కూడా ఒకసారి ఆలస్యంగా ఆఫీస్లో ఉన్నాను. అప్పుడు నన్ను భూతాలు చాలా ఇబ్బంది పెట్టాయి. మీరైతే వాటికి దొరకకుండా చూసుకోండి. మీరు ఏం చెప్తున్నారు? భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఏ భూతాలన్నా భయం లేదు. నాకు కేవలం ఉదయం లేవడం అంటేనే భయం. మీరు వెళ్ళండి. శర్మగారు పనిచేయడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం 6 అవ్వగానే ఆఫీస్ విడిచిపెట్టే సమయం అయింది. ఇంకా అలారం మోగింది. అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు. శర్మగారు ఒక్కరే ఒంటరిగా ఆఫీసులో ఉంటాడు. బాస్ ఎంత తెలివి తక్కువ పని చేశాడు. నాకు 1 గంట ఎక్కువ పని చేయమని చెప్తే నేనేమైనా చేస్తానా ఏంటి? నేనేమైనా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తానా ఏంటి? నేను 1 గంట హాయిగా పడుకుంటాను. అది నా ఇష్టం. ఇలా అని అతను అక్కడే అతని టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక చప్పుడు వినబడుతుంది. ఎవరున్నారక్కడ? బాస్ నాతో పాటు ఇంకెవరికైనా శిక్ష వేశాడా ఏంటి? కానీ ఇక్కడ అదంతా చూస్తుంటే ఎవరు లేరనిపిస్తుంది. ఎవరుంటారులే, పడుకుంటాను. అప్పుడే అతనికి చాలా గట్టిగా శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను లేచి కూర్చుంటాడు. ఎవరక్కడా? అతను బయటికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎవరూ లేరు. అలా అని అతను వెనక్కి తిరిగి చూడగానే అతనికి కనిపిస్తుంది, అతని ముందు అలా ఫైల్ తిరుగుతూ ఉంటుంది. ఫైల్ దానంతటదే తిరుగుతూ ఉంది. అయ్యో, భూతం భూతం భూతం! పారిపో పారిపో! భూతం, దెయ్యం! ఆ భూతం నీ వెనకాలే వస్తుంది. పారిపో పారిపో! కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఇది నిజంగానే భూతం ఆఫీసే. శర్మ వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఆ ఫైల్ నడుస్తూ అతని వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది నా వెనకాలే వస్తుంది. ఇంకా అతను అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. కొంత సమయం అయిన తర్వాత అతను చూస్తాడు, అతను ఇంటికి వెళ్లే సమయం అయిందని. ఇక నేను వెళ్లే సమయం కూడా అయింది. అతను తన బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాడు. గార్డ్ అతను అలా పరిగెత్తడం చూసి అతన్ని పిలవడానికి ఇలా అంటాడు.
ఏమైంది సార్, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అరే నువ్వు కూడా పారిపో, లోపల భూతముంది. అతను పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి నేను కూడా ఆఫీస్కి సమయానికే వస్తాను. ఈ పడుకోవడంలో పడితే భూతంలోని తినేస్తుంది. ఏంటి పోతమా? నేను కూడా వెళ్ళి చూస్తాను అది ఎలా ఉంటుందో. గార్డ్ లోపలికి వస్తాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తాడు. అతను చూస్తాడు, ఒక మూలన ఒక ఫైల్ దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అతను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆ ఫైల్ తీయగానే దాని కింద ఒక ఎలుక ఉంది. ఎలుకను చూసి గార్డ్ జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. అరే ఇదైతే చిట్టెలుక, దీన్ని చూసి సారు పోతాం అనుకుని భయపడ్డారు. సరేలే, ఈ కారణంగా అయినా సార్ రోజు సమయానికి వస్తారు ఆఫీస్కి. ఇలా ఒక ఎలుక కారణంగా శర్మగారి మనసులో భూతం అనే భయం ఏర్పడింది. ఇంకా అతను రోజు ఉదయం తొందరగా లేచి ఆఫీస్కి త్వరగా వెళ్ళేవాడు. గట్టు ఇంకా చింకి యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకి, ఈరోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకి త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకి కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకి చూస్తుంది ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటి మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకి ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకి చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకి తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు చింకి, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ చెప్పండి. గట్టు ఇంకా చింకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే,
మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకి టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు చింకి ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్ళిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకి, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరు పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ వీళ్ళతో మట్టిలో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకి కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్క్ అందరిది కదా, ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బంటికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకి కూడా అతనితో కలిసి శాండ్ క్యాజువల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజువల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజువల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజువల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజువల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకి కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజువల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడోకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము. మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈరోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకి గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజువల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజువల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజువల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజువల్ బంటి శాండ్ క్యాజువల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజువల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు.
సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకు జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టి గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా. కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పించొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది. వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడే రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కాని గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది. మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి. నాకిదే సైకిల్ కావాలి. సరే, అయితే ఇది ఇవ్వండి. ఏం చేద్దాం?
గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ, ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు. నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు. నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది. మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకి, నువ్వు కంగారు పడకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి. కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి. మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి. ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది. కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాస్లోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు. ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అరే పిల్లలు, వచ్చేసారా? రండి, త్వరగా బట్టలు మార్చుకొని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు. నేను నా రూమ్కి వెళ్తాను. అరే, ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది.
అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న. ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది. దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను. అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో. మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు రా. సరే, వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరం ఉంది, అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను, ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది మా స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. டிராஃபிக் ரூல்ஸ். அது சாயந்தர நேரம். சிங்கி வீட்டுக்கு வெளியே சைக்கிள் ஓட்டிக்கிட்டு இருந்தா. சிங்கியோட சைக்கிளுக்கு பின்னாடி அப்பா கட்டு 2 பேரும் நடந்து போயிட்டு இருந்தாங்க. சிங்கி, இன்னும் 2 நிமிஷம் தான் இருக்கு. நீ சைக்கிள் ஓட்டுற 10 நிமிஷம் முடிஞ்சிரும். அதுக்கப்புறமா நான் தான் சைக்கிள் ஓட்டணும். ஆமா கட்டு, ஆனா நான் சைக்கிள் ஓட்டும் போதே இப்படியே நீ டிஸ்டர்ப் பண்ணிட்டு இருந்தேன்னு வச்சுக்கோ, நான் இன்னும் 2 நிமிஷம் அதிகமா ஓட்டிடுவேன். கட்டு அதை கேட்டு அமைதியாயிட்டான். அப்பா அதை பார்த்து சிரிச்சாரு. கட்டு ஓட்ட வேண்டிய நேரமும் வந்துருச்சு. சிங்கிக்கும் சைக்கிள் ஓட்டுற பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. அப்பா அவ சைக்கிளை சைட்ல ஓட்டுறதை விட்டுட்டு ரோட்டுக்கு நடுவுல ஓட்ட ஆரம்பிச்சா. அட சிங்கி, அது ராங் சைடு. ஆனா சிங்கிக்கு அப்பா சொல்றது எதுவுமே கேட்கல. அட, அப்பா அவ்வளவு தூரத்துல இருந்து என்ன சொல்றாங்க? எதுவும் கேட்க மாட்டேங்குது. அப்பா,
சிங்கிக்கு நம்ம கூப்பிடுறது கேக்கல போலப்பா, வாங்க அவ பக்கத்துல போலாம் அப்படின்னு அப்பாவும் கட்டும் சிங்கியை நோக்கி போனாங்க. ஆனா அதுக்கு முன்னாடியே சிங்கிய யாரோ ஒருத்தங்க தடுத்துட்டாங்க. அவரு யாருமே இல்ல, டிராபிக் போலீஸ் அங்கிள் தான். அட, நீ பைசிக்கல் லைனை விட்டு ரோடோட லெஃப்ட் சைடில் நீ போய்கிட்டே இருக்க. உனக்கு தெரியுமா இது எவ்வளோ டேஞ்சர்னு? சாரி அங்கிள், என் பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. நான் ரோட்டுக்கு இந்த பக்கமா வந்துட்டேன். எனக்கு தெரியாது இது ராங் சைடுன்னு. அதனாலதான் நான் சைக்கிளை நிப்பாட்டவே இல்ல. எல்லா குழந்தைங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரிஞ்சாகணும். நீ எப்பவுமே ரோட்டோட லெஃப்ட் சைடில் சைக்கிளில் ஓட்டணும். அதுக்குள்ள அப்பா கட்டும் 2 பேரும் சிங்கி பக்கத்துல வந்துட்டாங்க. வி ஆர் எக்ஸ்ட்ரீம்லி சாரி சார். நெக்ஸ்ட் டைம் இந்த மாதிரி நடக்காது. இட்ஸ் ஓகே, நெக்ஸ்ட் டைம் பார்த்துக்கோங்க. அப்படி சொல்லி டிராபிக் போலீஸ் அங்கிள் அங்கிருந்து போயிட்டாரு. சிங்கி போலீஸ் அங்கிள் திட்டினதுனால ரொம்பவும் சோகமா இருந்தா. அட கட்டு சிங்கி, உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரியாதா? இல்லப்பா, அது எங்களுக்கு தெரியுமே. ஆமாப்பா, டிராபிக் ரூல்ஸ் என்னன்னா நாம ரோடு கிராஸ் பண்ணும்போது கவனமா கிராஸ் பண்ணணும், அதுதானே? அட இல்ல கட்டு சிங்கி, டிராஃபிக் ரூல்ஸ்ல இது மட்டும் இல்ல, நிறைய ரூல்ஸ் இருக்கு. அப்படியாப்பா, என்ன அதெல்லாம்? ஆமாப்பா, என்ன அதெல்லாம்? சொல்ற, அதுக்கு முன்னாடி வீட்டுக்கு போலாம். நைட் ஆகிட்டே இருக்கு, மம்மி வெயிட் பண்ணிட்டே இருப்பாங்க. சரிப்பா. சிங்கி, இப்ப சைக்கிள் எங்கிட்ட கூட, வீடு வரைக்கும் நான் ஓட்டிட்டு வரேன். சிங்கி கட்டுவுக்கு சைக்கிளை கொடுத்துட்டா. அப்பா சிங்கி கட்டு 3 பேரும் வீட்டுக்கு வந்துட்டாங்க. அட வந்துட்டீங்களா? போய் ஃப்ரெஷ் அப் ஆயிட்டு வாங்க, டின்னர் ரெடி. எல்லாரும் சேர்ந்து ஒன்னா சாப்பிட்டாங்க. அதுக்கப்புறம் படுத்து தூங்குனாங்க. அடுத்த நாள் காலையில, கட்டு சிங்கி, சீக்கிரமா எந்திரிங்க. இன்னைக்கு நான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அது ஒரு ஃபன் வேலை. அப்பா எனக்கு ரொம்ப தூக்கம் வருது. இந்த ரூல்ஸ் தெரிஞ்சுக்கிறதுக்கு சீக்கிரமா எழுந்திருச்சாக்கணுமா? ஆமாப்பா, இன்னும் கொஞ்ச நேரம் நாங்க தூங்க முடியாதா? இல்ல குழந்தைங்களா, சீக்கிரமா எந்திரிங்க. அம்மா கூட சேர்ந்து உங்க ஃபேவரட் பிரேக்ஃபாஸ்ட பண்ணிருக்கேன். கட்டு சிங்கி 2 பேரும் எழுந்திருச்சு பிரஷ் பண்ணாங்க. அதுக்கப்புறமா டைனிங் டேபிள் கிட்ட போய் உக்காந்தாங்க. டைனிங் டேபிள்ல அவங்களுடைய ரொம்ப ஃபேவரட் சீஸ் சாண்ட்விச் செஞ்சு வச்சிருந்தாங்க. அப்பா, நீங்க எங்களுக்காக எங்க ஃபேவரட் சாண்ட்விச் செஞ்சீங்களா? ஆமா குழந்தைங்களா, பாருங்க உங்களுக்காக என்ன இருக்குன்னு. அப்பா பக்கத்திலேயே செவுத்துல இருந்த ஒரு போர்டை காட்டினாரு. அதுல பெரிய பெரிய எழுத்துல எழுதி இருந்துச்சு, டிராபிக் ரூல்ஸ். அப்பா இது என்ன? சிங்கி, இந்த போர்டுல தான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அந்த போர்டுல ரோட் சேஃப்டிக்கான கலர்ஃபுல்லான பிக்சர்ஸ் நிறைய இருந்துச்சு. அப்படியே அப்பா? ஆமா குழந்தைங்களா, ரூல்ஸ் தெரிஞ்சுக்க அதுக்கு முன்னாடி நம்ம என்ன தெரிஞ்சுக்கணும்னா டிராஃபிக் லைட்டை என்ன சொல்லுதுன்னு நம்ம பார்க்கணும். அப்பா போர்டுல இருக்கிற அந்த டிராபிக் லைட்டை கை நீட்டி காட்டினாரு. அப்பா, எனக்கு தெரிஞ்சு இதுல இருக்கிற ரெட் லைட் நம்மள நிப்பாட்ட சொல்ல இல்லையா? ஆமா கட்டு, கிரீன் அப்புறம் எல்லோ கலர் நமக்கு என்ன சொல்லுதுன்னு சொல்ல பார்க்கலாம். அது தெரியாதுப்பா. ஆமாப்பா, எனக்கும் தெரியாது. குழந்தைங்களா, கிரீன் லைட் நமக்கு முன்னாடி போக சொல்லும். எல்லோ லைட் நமக்கு சொல்லும் எப்ப வேணாலும் ரெட் சிக்னல் விடலான்னு. அப்ப நம்ம வெஹிக்கிளை ஸ்லோ பண்ணி ஆகணும். அப்படியாப்பா? இதுக்கு இதுதான் அர்த்தமா? ஆமா செல்லம், உனக்கு தெரியுமா நேத்து டிராஃபிக் போலீஸ் சார் உங்களை எதுக்கு திட்டினாங்கன்னு? இல்ல. டிராஃபிக் ரூல்ஸ் அக்கார்டிங் நம்ம எப்பவுமே சைக்கிளை பைசிக்கல் லேன்ல தான் ஓட்டணும். ரோடோட பகுதி பைசிக்கிளுக்கு ராங் சைடா இருக்கும். அங்க பைசிக்கல் லேன் இல்லைன்னா நாம பைசிக்கலை ரோட்டோட ரொம்ப லெஃப்ட் சைடுல ஓட்டி ஆகணும். ஓ, அப்பா எனக்கு இப்பதான் புரியுது நான் செஞ்ச தப்பு என்னன்னு. அப்பா, வேற என்னெல்லாம் டிராஃபிக் ரூல்ஸ் இருக்கு? குழந்தைங்களா, அது மட்டும் இல்ல, நாம நடக்கிறதுக்கு ரோட்டோட சைடு வாக்க யூஸ் பண்ணி ஆகணும். பைசிக்கல் அப்புறம் பைக்கை ஓட்டும் போது ஹெல்மெட், காரை ஓட்டும் போது சீட் பெல்ட் கண்டிப்பா போட்டுக்கணும். ஆமாப்பா, இதை எங்க டீச்சர் கூட சொன்னாங்க. ஆனா அது ஏப்பா ஹெல்மெட் சீட் பெல்ட் ஏன் போடணும்? வெரி குட் क्वेश्चन சிங்கி. உன் சைக்கிள் ரொம்ப வேகமா போய்கிட்டே இருக்கு. திடீர்னு ரோட்ல ஒரு பெரிய கல்லு வருது, உன் பேலன்ஸ் தவறுது, என்ன பண்ணுவ? அப்போ நான் விழுந்துருவேன்லப்பா. நீ ஹெல்மெட்டை போட்டிருந்தா மண்டையில அடிபடாது. ஒருவேளை நீ கார் ஓட்டிக்கிட்டே இருந்தேன்னா திடீர்னு பிரேக் போடுவல்ல, அப்போ அந்த சீட் பெல்ட் உன்னை காப்பாத்தும். ஓ, இப்ப எனக்கு புரிஞ்சுதுப்பா. ஆமா குழந்தைங்களா, ரோட்டை கிராஸ் பண்ணும்போது முதல்ல லெஃப்ட் அப்புறம் ரைட்டை பார்க்கணும். ரோட்ல யாரும் இல்லைன்னா நாம கிராஸ் பண்ணணும். ஓகேப்பா. இன்னொரு விஷயம், மொத்த வெஹிக்கிள்ல நாம ரைட் பண்ணும்போது நாம நில்லக்கூடாது. நம்ம கைய வண்டில இருந்து வெளியே போடக்கூடாது. அப்பா,
நான் எப்பவும் அப்படி பண்ணதில்ல. ஆனா ஸ்கூல் பஸ்ல இருந்து சிங்கி எப்பவும் அப்படிதான் பண்ணுவா. இல்லப்பா, இதுக்கு முன்னாடி அப்படி பண்ணிருப்பேன். இதுக்கப்புறம் எப்பவுமே டிராபிக் ரூல்ஸை நான் பிரேக் பண்ண மாட்டேன். குட் குழந்தைங்களா, நான் இப்படிதான் நினைச்சேன். அப்பா பாடம் சொல்லி கொடுத்ததுக்கு அப்புறமா எல்லாரும் ஒன்னா உட்காந்து சாப்பிட்டாங்க. చింకీ నాన్న ప్రిన్సెస్ ఇంకా గట్టు అమ్మ ముద్దుల కొడుకు ఇద్దరూ అమ్మ నాన్నలను బాగా ప్రేమించేవారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే సమయానికి వస్తే చింకీ ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే తీసుకునేది. ఇంకా గట్టు వాళ్ళ అమ్మ వెనుక నిలబడేవాడు. ఒకరోజు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నాన్న పవర్ఫుల్లా లేక అమ్మనా? నా అమ్మ మా నాన్న కన్నా చాలా పవర్ఫుల్. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి నాన్నని పిలుస్తూ ఉంటుంది. వినండి, సిలిండర్ అయిపోయింది, స్టోర్ రూమ్ నుంచి సిలిండర్ తీసుకుని రండి. అది విని చింకీ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి విషయం చింకీ? లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి. నాన్న సిలిండర్ తీసుకుని వస్తారు. చింకీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టుకి కోపం వస్తుంది. అప్పుడే నాన్న బరువైన సిలిండర్ నాన్న బాహుబలిలాగా ఎత్తుకుని కిచెన్ వైపు వెళ్తాడు. చూసావా, నాన్న బాహుబలిలాగా పవర్ఫుల్. అమ్మ సిలిండర్ కూడా లేపలేరు. సరేలే కానీ నాన్న సిలిండర్ ఎత్తగలడు. కానీ ఉదయం నుంచి గంటలు గంటలు వంటగదిలో నిలబడి మన కోసం టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నర్ అయితే తయారు చేయలేరు కదా. అమ్మ చేతిలో చీపురు పట్టుకుంటే క్షణాల్లో ఇల్లు అంతా శుభ్రమైపోతుంది. నాన్న వంగి పని చేస్తే ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అమ్మ ఈ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తుంది. అయితే నాన్నకంటే అమ్మే కదా పవర్ఫుల్. అది విని చింకీకి కోపం వస్తుంది. లేదు, నాన్నే పవర్ఫుల్. లేదు అమ్మా. లేదు, నాన్నే. ఇద్దరి గొడవ విని అమ్మా నాన్న హాల్లోకి వస్తారు. గట్టు, చింకీ ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నాన్నే నీకన్నా పవర్ఫుల్ అంట, చింకీ అంది. అందులో తప్పేముంది? చింకీ సరిగ్గానే చెప్పింది కదా, నేను పవర్ఫుల్గా ఉన్నా. అది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అలా అయితే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానో మీరది చేయగలరా? ఎస్, కమాన్ నాన్న, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయను? ఏం చేయాలి? సింపులే. ఇవాళ మనమిద్దరం కలిసి భోజనం తయారు చేద్దాం. మీరు మీకోసం, ఇంకా చింకి కోసం తయారు చేయండి. నేను గట్ నా కోసం తయారు చేస్తాను. ఇది చీటింగ్ కదా. నాన్న భోజనం తయారు చేస్తారు. మీరు నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళగలరా? నాన్నలాగా కార్ నడిపించగలరా? తల్లి, మీ నాన్నని అడుగు. మీరిద్దరూ పుట్టక ముందు నేను కూడా ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ నాన్నని తీసుకుని ఆఫీసులో దింపి ఒక్కదాన్ని కార్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ ఇద్దరు పుట్టిన తర్వాత నేను ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. అయితే సరే, మీ ఛాలెంజ్ ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు కిచెన్ లో మహాసంభ్రమం జరుగుతుంది. అమ్మ వర్సెస్ నాన్న. పోటీ మొదలైంది. అమ్మా నాన్న కూరగాయలు కోస్తూ ఉంటారు. కానీ అమ్మ చేతులు నాన్నకన్నా వేగంగా వెళ్తూ ఉంటాయి. ఎస్ మమ్మీ, గట్టుకి తెలుసు నాన్న అమ్మ దగ్గర ఓడిపోతాడు అని. ఎందుకంటే వంట చేయడం ఆయన వల్ల కాదు అని. కానీ చింకీకి నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇద్దరూ గ్యాస్ మీద వాళ్ళ కూరను మొదలు పెడతారు. ఇంకా ఇద్దరూ పిండి కలుపుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న అమ్మ కన్నా వేగంగా చేస్తూ ఉంటాడు. బలంగా పిండి కలుపుతూ ఉంటాడు. ఎస్ నాన్న, కమాన్ నాన్న, కమాన్ కమాన్. ఇద్దరూ పిండి కలిపి రోటీ ఒత్తుతూ ఉంటారు. నాన్న త్వరగా రోటీలు ఒత్తుతాడు. ఇంకా అవి గుండ్రంగా అవుతాయి. దానితో పాటు అచ్చం అమ్మ రొట్టెల్లానే పెనం మీద బుగ్గలలాగా పొంగుతూ ఉంటాయి. వావ్ నాన్న, మీకున్న ఈ టాలెంట్ గురించి మాకు తెలీదు. మీరు రోటీలు ఎక్కడ చేయడం నేర్చుకున్నారు? కాలేజీలో తల్లి, మా ఫ్రెండ్స్తో మేము బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు నేను రోటీ తయారు చేసేవాడిని. అమ్మా నాన్న ఇద్దరూ భోజనం తయారు చేశారు. పెద్ద పోటీ పూర్తయింది. పోటీ పూర్తయింది, కానీ అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోటీదారులు విజయవంతంగా పోటీ పూర్తి చేశారు. ఇంకా ఏంటి, గట్టు చింకి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్న చింకీకి భోజనం వడ్డిస్తారు. ఇంకా అమ్మ గట్టుకి. ఇద్దరూ ఒక్కొక్క ముక్క తింటారు. ఇంకా భోజనం చేయడం మొదలు పెడతారు. వావ్ అమ్మా, ఈరోజు మీరు చాలా రుచిగా వంట చేశారు, భలే ఉంది. కానీ పాపం చింకీ మొదటి ముద్దకే తను గట్టిగా దగ్గుతూ ఉంటుంది. తన కళ్ళు, ముక్కు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను చాలా ఘోరంగా మొహం పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఏమైంది? భోజనం సరిగ్గా తయారవ్వలేదా?
రోటీ బాగుంది, కానీ కూరలో ఉప్పు కారం ఎక్కువైంది. నా నోరు మండిపోయింది. అది విని నాన్న అమ్మ మొహం చూస్తాడు. అమ్మ అర్థం చేసుకుని త్వరగా నాన్న తయారు చేసిన కూర తీసుకుని తన కిచెన్లోకి పరిగెడుతుంది. కొంత సమయం తర్వాత కూర తీసుకుని అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకా తను ఆ కూరను చింకీకి వడ్డిస్తుంది. ఇప్పుడు తిని చూడు. చింకీ ఒక్క ముక్క తింటుంది. ఇంకా తను ఆశ్చర్యపోతుంది. వావ్ అమ్మా, కారం అంతా మాయమైపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. మీరు అలా ఏం చేశారు? ఏం లేదు, కాస్త నీళ్లు చింతపండు పిండి మళ్ళీ కూరను ఉడికించాను అంతే. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూశారా అమ్మ టాలెంట్? నేనైతే జోక్ చేశాను, కానీ అసలుకి పవర్ఫుల్ అంటే మీ అమ్మనే. ఏ అమ్మ గెలిచింది, అమ్మ గెలిచింది. నాన్న, ఇప్పుడు మేము ఒప్పుకోవాల్సిందే, అమ్మ చాలా పవర్ఫుల్. అలా ఏం లేదు తల్లి, మేమిద్దరం మీతో జోక్ చేశాము. మేమిద్దరం పవర్ఫుల్లే. మేల్ ఇంకా ఫీమేల్ ఇద్దరూ ఎప్పుడు పవర్ఫుల్ అవుతారంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఇద్దరిలో ఒకరు తోడు వదిలేసినా మరొకరి పవర్ అదంతటా అదే తగ్గిపోతుంది. అర్థమైందా మీకు? మీ నాన్న చేయగలిగిందే నేను చేయలేను. ఇంకా మీ అమ్మ చేసినట్లు నేను చేయలేను. కానీ మీ ఇద్దరు కలిసి చాలా చేయగలరు, అంతే కదా? సరిగ్గా చెప్పావు. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషిలో వేరువేరు టాలెంట్లు దాగి ఉంటాయి. మనం ఒకరిని ఒకరు గౌరవించాలి. అంతేకాక ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అయితే పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం అంతా పూర్తి చేద్దాం. భోజనం చల్లారిపోతుంది, ఇంకా ఆకలిగా ఉంది. పదండి. పదండి. ఇంకేంటి, గట్టు చింకీలతో కలిసి అమ్మా నాన్న కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా భోజనం ఆనందంగా చేస్తారు. గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టు నా జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి, ఇద్దరూ ఒకటే. రోజూ అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు, నో చదువు. ఎవరు చెప్పారు సెలవులో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు, మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అసలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకీ అరుస్తుంది. అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా, డిన్నర్ తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా చితా చితా జింతా తత్తా, జింతా చితా చితా జింతా తత్తా, జింతా చితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా? అప్పుడు నాన్న ఇలా అంటాడు. అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతతన ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం. పిల్లలు, మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తరువాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు?
చింకీకి ఇంకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కు వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఎన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు? పారిపోయాడు. ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మా నాన్న చింకీ అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కాని గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. ఉఫ్, థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా నాన్న ఇంకా చింకీ శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు. కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలు పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబూ. అమ్మా అమ్మా, మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డులో రాసి ఉంది పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట. అమ్మా, హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది.
తర్వాత గట్టు చింకి వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. హా, ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే నేనేం చెయ్యాలి, నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ, అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకి నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు, ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకి వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరి ఎంత మొండి పట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండి పట్టు వదలండి. లేదు లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు, మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం. ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము. లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్ గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద, ఇంకా మొదలు పెడదామా షాపింగ్. గట్టు చింకి అమ్మా నాన్న చాలా షాప్స్ కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్ లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీ షర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా. అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీ షర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా, మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్ తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్ని మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీ షర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న, పదండి మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నాన్న, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి. కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు, మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే, అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు, మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి. అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకుని ట్రై చేసి చూస్తే గట్టు చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా సరే, ఫైనల్ గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా, ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రి అవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను, ఇంకా వెతికే ఓపిక లేదు. బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు.
చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు, మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకి ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న, అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా? అవునవును, చాలా పెద్ద విజేత కదా. ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.